బావగారు మీరు వచ్చారు, ఇక మేము బీర్లు పండగ ఇక. నేను బాబీళ్ళకి ఎలా ఫంక్షన్ రిసీవ్ చేసుకోవాలి, ఎలా నవ్వాలి నేర్పించాడు, కానీ ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని నేర్పించాడు. బాగుపడండి రా, వెళ్ళి అలా కూర్చొని పేపర్లో ప్రాక్టీస్ చేయండి రా. ఎగ్జామ్ కీ పేపర్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఎగ్జామ్కి వెళ్ళి బాగా కీ అని తెచ్చావు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ అసలు బావా ఇప్పుడు వెళ్ళి నాకు చాలా కీ ఇంపార్టెంట్. బ్రో కొంచెం ఇటు రావాలి, కొంచెం ముందుగా. 100 ఏంది సగం సగం బళ్ళు బావా, అంతే బావా. సగం సగం బళ్ళు చేయబాకండ్రా, హాఫ్ నాలెడ్జ్లో చేయబాకండ్రా. బయట కాంపిటీషన్ అట్టుందో, కష్టం ఎలా అయితే కాదు ఇలాగే ఉంటాం మేము మాట్లాడరా, ఎవరు మార్చలేదు మిమ్మల్ని. ఇంక రావురా, కనీసం ప్యూన్ చెప్పని కొట్టండి రా. అది ఇంకా పాత టెస్ట్ పేపర్లో పట్టుకుని ప్రాక్టీస్ చేయబాకండి. ఎప్పుడు ఇంక అదే లోకం అదే ప్రపంచం అయితే అంటారా. బయటికి వెళ్ళి చూడండి రా, కాంపిటీషన్ ఎలా ఉందో. అది అంటారు బావ ఓడు, సమయానికి ఓడ్స్ గుర్తురావు. ఏం బావ అది అప్రోజకత్వం. అప్రోజకత్వంతో చేయబాకండి రా. ఏం చేసినా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేయండి రా. ఓడి సమయానికి గుర్తురావు బావా. యోగ్యత ఉండాలి జాబ్ రావాలంటే, లేకపోతే ఇలా కష్టం రా. అన్నా 10 చెప్తానన్నా. నేను ఇంటర్ చెప్పేది ప్రతి ఒక్కరి దగ్గర 10 రావు అని చెప్పి చోకం చేస్తున్నారు. ఎలా ఉండాలి? అదేరా బాబు, ఏంటంటే డల్గొన్నావు అడిగాను. ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేవాడే. నేను ఇలాగే చదువుతాను, ఎగ్జామ్స్ ఇలాగే రాస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను. ఏమైందిరా రా, ఎస్బీఐపిఓ క్లర్క్ రాలేదని కోపమా, పోనీ ఆర్ఆర్బీ క్లర్క్ సరిగ్గా రాయలేదనా? చెప్పరా బాబు. పోనీ ఆ రవణ ఏమన్నా అన్నాడా? పదా కడిగి పడేద్దాం. వెళ్ళారు కదా రమణ దగ్గరికి, అర్థమెటిక్ డౌట్స్ రీజనింగ్ డౌట్స్ అని చెప్పించుకోవడానికి. ఏం చెప్పినా మన గురించి మన జాబ్ గురించే కదా. హే మెస్ వచ్చింది, తిన్నారండి, అందరూ వెయిటింగ్ అక్కడ. ఓ త్వరగా రండి, లేకపోతే చపాతీలు ఎండిపోతాయి. రారా తిందాం. నేను వస్తా. రారా బాబు, మనకి 1,00,000 ఉంటాయి, అయినా తిండి మీద చూపిస్తావు ఏంటి? రా. నువ్వు ఏం డౌట్లు అడిగినా కానీ, అర్థమెటిక్ డౌట్లు రీజనింగ్ డౌట్లు అడిగినా కానీ రావని చెప్పి ఎగ్జామ్లో 150 పెట్టి 120 కడతావు. ఇలా నేను నటించలేను రా, నువ్వు నటించుకోపో. బయటికి రా. డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఏం లేవురా. ఎందుకు నీకు అంతేరా.